ఏంటంటే భయము. భయం మీన్స్ ఫియర్. ఓకే, ఫియర్. ఇదే డే బై డే ప్రతిరోజు వీళ్ళు ఏం చేస్తారంటే ఇదే భయంతో, మనుషుడికి ఒక భయం ఉంటుంది, ఆ భయంతోనే బతుకుతుంటాడు. ఏమవుతుంది, ఏంటి, ఎందుకు, ఏదైనా సౌండ్ వస్తే, ఎవరైనా కొట్టనీకి వస్తే, ఎవరైనా తిట్టనీకి వస్తే మనుషులు ఏముంటుంది, ఫియర్ అనేది, భయం అనేది వస్తుంది. అవునా కాదు? మనం భయపడతాం. అయితే ఇంకోటి, ప్రతిరోజు ఏదో ఎవరైనా వచ్చి ఏమైనా దుష్మని వచ్చిండా, శత్రువు వచ్చిండా, కత్తితో పొడుస్తాడా లేకుంటే కొడతాడా అని భయం చేత, ఫియర్ చేత మనం ఏం చేస్తుంటాము, ప్రతిరోజు ఆ భయంతో కొందరు. మన కరోనా వచ్చింది యాక్చువల్లీ కరోనాతో చచ్చిపోయింది చాలా తక్కువ, దాని యొక్క ఫియర్ భయంతో చనిపోయింది ఎక్కువ మంది. అది ఇక్కడ దాని అర్థం. అయితే ఆ విధంగా దేవుడు ఏం చేస్తున్నట్టే మనకు ఆయనను అట్లా భయపడకుండా నీవు దేవుని యొక్క ఆధీనంలో ఉంటే నీకు ఆ భయము, ఆ చావు అనేది రాదు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ కాలంలో నవే డేస్ భయంకరమైన దినములు ఇవి. ఎటువంటి ఈ డేస్ ఇస్ అ వెరీ డేంజరస్ డేస్. ఎస్, ఆ దినమును బట్టి ఏం చేస్తున్నాడంటే మానవుడు దినదినము భయపడుతుంటాడు. నేను మనిషి ఇవన్నీ ఎప్పుడంటే ఈ కాలంలో, ఈ దినములలో, ఈ నవే డేస్లో మనుషులు ఒకరికొకరు పొడుచుకొని, తిట్టుకొని, చంపుకొని, తర్వాత కక్షలు, కోపాలు, ఈ విధంగా ఒకరినొకరు వాళ్ళు ఏం చేస్తారంటే దినదినము భయంతో బ్రతుకుతున్నారు ఈ రోజుల్లో. అయితే నిర్దాక్షిణ్యంగా ఏం చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ నీకు ₹1 కోటి వచ్చినాయి, నేనేం చేస్తా, నా బ్లడ్ రిలేషన్షిప్ మర్చిపోతా, నా ఫ్రెండ్షిప్ మర్చిపోతా, నా ఓన్ కుటుంబం అనే ఫ్యామిలీ మ్యాటర్ కూడా మర్చిపోతా. నేనేం చేస్తా, ₹1 కోటి వచ్చినాయి, ఈ ₹1 కోటి ఎట్లా వాడిని కొట్టి తీసుకోవాలనే చెడు తలంపు తప్ప మానవునికి వేరే ఏదో ఉండదు. అంటే డబ్బును చూసి మనిషి ఏమవుతాడు, మారిపోతాడు ఈ దినములలో, ఈ రోజులలో, నవే డేస్లలో. అయితే అటువంటి దినములు మనము, ఆ దినములలో మనం బ్రతుకుతున్నాం. ఈ ఆర్థికమైన విషయాలు కానీ, ఒకరినొకరు చీటింగ్ చేసుకోవడం, మోసం చేసుకోవడం, దగ, కుట్ర, ఇవన్నీ పని నీ ₹1 కోటి ఏ విధంగా వాళ్ళతో కాజేయాలి అనే ఒక చెడు తలంపుతో మనము బ్రతుకుతున్నారు ఇక్కడ ఈ లోకంలో. ఇప్పుడు ప్రజలు ఈ దినములలో, అట్ ప్రజెంట్ నవే డేస్. ఓకే, అయితే ఇంకోటి, ఎదుటి వ్యక్తిని ఎట్లా మనము కించపరచాలి, ఎట్లా వాడిని స్లీప్. ఓకే, డోంట్ వరీ. అయితే మనిషిని ఏ విధంగా వాడిని కించపరచాలి, ఏ విధంగా వాడిని విమర్శించాలి, ఏ విధంగా వాడిని నిరాకరించాలి, ఏ విధంగా వాడిని తొలగించాలి, ఏ విధంగా ఈ యొక్క సరౌండింగ్లో ఉండకుండా నిలబడాలి అనే చెడు తలంతులతో మనుషులు బ్రతుకుతున్నారు ఇప్పటి రోజులలో, ఈ నవే డేస్లలో, ఈ దినములలో. అయితే ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మరి ఈ కారణము, ఈ రీజన్ దేనికంటే ఇవన్నిటికీ కారణము సాతాన్ కమింగ్ ఇన్ యువర్ హార్ట్. అయితే ఈ దినములలో మనుషుడు ఈ విధంగా చెడు తలంపులు, చెడు అలవాట్లు, పొడిచడము, మోసగించడము, తిట్టడము, నిరాకరించడం, ఇవన్నీ ఎందుకంటే దేవుని యందు నీ హార్ట్, నీ హృదయం, నీ మనసు లేకపోవడము, దేవునితో సహవాసము అంటే దేవునితో స్నేహము, దేవునికి లోబడకపోవడము, దేవుని భయం. గాడ్, దేర్ ఇస్ నో గాడ్ ఫియర్ ఎట్ ఆల్. యూనో, దట్స్ వై మనుషులు ఈ విధంగా ప్రవర్తించడం ఈ లోకంలో జరుగుతుంది. దేవుడి భయం ఉన్నోడు ఎప్పుడును తొలకడు, కునుకడు, మరి అతనికి ఏ విధమైన హాని జరగదు. ఎప్పుడప్పుడు దేవుడి యొక్క హస్తము అతని మీద ఉంటుంది. ఎప్పుడు నువ్వు దేవుడికి లోబడినప్పుడు, దేవుణ్ణి ప్రేమించినప్పుడు, దేవునితో సహవాసము, దేవునితో స్నేహము, దేవునితో ప్రేమ
తో ఉన్నప్పుడే నీకు ఇవన్నీ ఈ ఇప్పుడు చెప్పిన అన్నీ కూడా వాష్ అవుట్ అన్నీ వెళ్ళిపోతాయి. మోసము, దగ, దొంగతనం, చెడుతనం, ఒకరిని కించపరచడం, అపహసించడము, అన్నీ ఇవన్నీ ఉండనే ఉండవు మనిషిలో. అది దేవుడికి ఆ విధంగా ఉండాలని వాక్యము పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుచున్నది. కనుక మరి మానవుడు ఈ యొక్క లోకంలో ఏం చేస్తున్నట్టే మానవుడు ఈ యొక్క మరి మానవాళిలో ఈ యొక్క ప్రస్తుత ఉన్న ఈ యుగంలో బ్రతుకున్న ప్రతి మానవుడు ఏం చేస్తాడంటే ఈ లోకంలో దేవుడికి లోబడకుండా మరి ఏం చేస్తాడంటే మానవుడు ఈ ఏమంటారు మీకు లోక ఆశలు లోకాశలకు శరీరాశలకు లోబడి ఆశపడి చేయాలి. ఏదో వాళ్ళు ఈ ఆత్మీయ దేవుడి సన్నిధిలో దేవుడి యొక్క సంబంధిత కార్యక్రమములు క్రియలని పక్కకు పెట్టి లోకాశలకు లోబడి శరీరాశలకు లోబడి మనుషుడు జీవిస్తుండు కనుక దేవుడు అతనికి ఏ విధమైన సహాయము కానీ దేవుడితో సహవాసము దేవునితో ఏమంటారు అటాచ్మెంట్ లేక సహవాసం లేక అతనితో స్నేహం లేక వీళ్ళు మానవులు చెడిపోతున్నారు ఇప్పటి రోజులలో ఈ దినములలో. అది మీకు చెప్పడానికి ఏంటంటే ఇవన్నీ జరగడానికి కారణం ఇదే, వేరేది ఏం లేదు. మన దేవుడు చాలా గొప్ప దేవుడు, ఆయన మంచి. అయితే ఇంకొకటి ఏమంటుండంటే దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఇవన్నీ మనకు ఈ ఇప్పుడు నేను చెప్పినవన్నీ జరగకూడదు. అన్నదమ్ములు, తల్లి కూతుళ్ళు, అక్క చెల్లెలు, మళ్ళా స్నేహితులు వీళ్ళందరూ ఒకరికొకరు లోబడి ఒకరికొకరు ప్రేమతో సహోదరులు ప్రేమించుకోవడము ఎంతో మధురం, ఎంతో మహనీయం. అని అది జరగాలంటే నువ్వు దేవుడికి లోపడాలి. నువ్వు దేవుడికి లోపడినావంటే నీ సహోదరుని ప్రేమిస్తావు. నీ సహోదరుని ప్రేమించడం అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. అది మ్యాటర్. కానీ నవ్వేడు ఈ రోజులలో అవన్నీ పక్కకు పెట్టి ఎప్పుడు ఎవరిని కించపరచం, ఎప్పుడు ఎవరిని దోచుకుందాం, ఎప్పుడు ఎవరిని మోసం చేద్దాం, వాడి ఆస్తిని తీసుకుందాం, బైబిల్ ఉంది సారీ, వాడి పెళ్ళాన్ని ఆశపడదాము, ఆ అమ్మాయిని చేద్దాం, ఇవి తప్ప వేరే ఆశలు ఏమి లేవు. ఎగ్జాంపుల్ మా చర్చిలో ఉన్నది, మా చర్చిలో జరుగుతున్నాయి ఇవన్నీ. అందుకే చర్చి ఎప్పుడు ఈ కలహాలతోని ఈ కోర్టు కేసు పోలీసు ఇవన్నీ ఇక్కడ ఉన్నవి ప్రస్తుతం జరిగేదే దేవుడు చెప్తుండే అంతే. ఆయన ఏం సృష్టిస్తలేడు, ఏం క్రియేట్ చేస్తలేడు. సృష్టికర్త ఆయన క్రియేట్ చేసింది. కానీ మానవులు ఈ చేసే ప్రతి పనిని కూడా ఆయన చూస్తూ సహిస్తూ ఇంకనన్నా మారు, ఇకనన్నా విను అని ఆయన అవకాశం ఇచ్చిన కూడా మనం ఏం చేస్తున్నాము, వినియోగించుకుంటలేదు. అది మ్యాటర్. ఇంకొకటి ఏంటంటే మనము దేవుడిలో ఉండాలి, దేవుడితో సహవాసం చేయాలి, దేవునితో స్నేహించాలి, సేవ చేయాలి, ఫ్రెండ్షిప్ చేయాలంటే మనము నెంబర్ 1 ఏంటంటే దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు మనం ఏం చేసిన ఎగ్జాంపుల్ ఇప్పటికే మనం పాటలతోని వాక్యముతోని తర్వాత ఇప్పుడు చదివిన రెఫరెన్స్ దానితోని ఆయన స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, పాటల ద్వారా, వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా. అవి ఎప్పుడైతే మన అందరిలో ఉంటాయో దేవుడు అప్పుడు మనల్ని కనికరిస్తాడు, ఆశీర్వదిస్తాడు, సమృద్ధినిస్తాడు. అయితే నెంబర్ 1 స్తుతించాలి, ఆరాధించాలి. నెంబర్ 2 వచ్చి దేవుణ్ణి నేను చెప్పాను, వి షుడ్ అండ్ మస్ట్ లవ్ ద గాడ్. దేవుణ్ణి మనము ప్రేమించాలి, దేవుని మనం ఆదరించాలి, దేవునికి మనకు లోబడాలి, దేవుడికి మనము సరెండర్ అయిపోవాలి, దేవుడి ఆర్డర్ను ఒబే చేయాలి, దేవునిలో మనం నివసించాలి. ఎప్పుడైతే దేవునిలో మనం నివసిస్తామో, దేవుని మనం ఆరాధిస్తామో, అప్పుడే మనకు ఆయన సమృద్ధిని, అప్పుడే ఆయన మనకు సర్వస్వమును,
నీ ప్రతి విషయంలోనూ ఆయన ఎప్పుడైతే నువ్వు ఆయనను లోబడి ఆయన ప్రేమిస్తావు, ఆయనను స్తుతిస్తావు, ఆయన అప్పుడు నీకు ఆటోమేటిక్గా రా బిడ్డ అని నిన్ను ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, సమృద్ధిస్తాడు. నెంబర్ 1 స్తుతించాలి, నెంబర్ 2 ప్రేమించాలి, నెంబర్ 3 వాక్యము చేత మనం ఇప్పుడు ఇందాక చదివినావు కదా, వాక్యము చేత మనం దేవుణ్ణి పఠించాలి, స్తుతించాలి, చదవాలి. ఆ వాక్యంలో మనం ఏం చేస్తామంటే దేవుడితోని ప్రార్థన ద్వారా సంభాషిస్తాము. ఈ వాక్యం ద్వారా ఆయనతో మాట్లాడతాము. ఏం చేస్తాం? వాక్యం ద్వారా మాట్లాడతాం. ఆ మాటలు అవి ఎప్పుడు అతనికి నచ్చిన మాటలే ఉండాలి, అతనికి హేయమైనవి ఉండకూడదు, ఆయనకి ఇష్టం లేని మాటలు ఉండకూడదు. ఎస్, అది. తర్వాత ఇప్పుడు ఈ పై 3 ఏది? నెంబర్ 1 స్తుతించుట, నెంబర్ 2 ప్రేమించుట, నెంబర్ 3 వాక్యం చదువుట. ఈ 3 విషయాలు నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో నీ అందు, నీ హృదయంలో, నీ మనసులో, నీ యొక్క సర్వ శరీరములు, నువ్వు సర్వ శరీరమును నడినెత్తి మొదలుకొని అరికాల వరకు నీ యొక్క శరీరం దేవుని ఆధీనంలోకి తీసుకొని పోయి ఈ 3 నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో, ఈ 3ని నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తావో, ఈ 3 విషయాలను నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు ఆయనను ఆరాధన రూపంలో కానీ, ప్రేమించడంలో కానీ, ఆయన వాక్యం చదువులో కానీ, తర్వాత ఆయన ఏదైతే మాట చెప్తాడో ఆ మాటకు లోపడి ఆయనను ఎప్పుడైతే నువ్వు ఆయనకు సరెండర్ అవుతావో, అప్పుడు నీ దేవుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క 3 విషయాలు ఎప్పుడైతే నువ్వు లోపడి ఆయనలో ఉంటావో అప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. ఐఆమ్ విత్ యూ. అప్పుడు నీకు ఎవరి భయం ఉండదు, దేవుడే నీ అందుంటాడు. దెర్ ఈజ్ నో ఫియర్ ఎట్ ఆల్. దెర్ ఈజ్ నో ఫియర్ ఎట్ ఆల్. భయం అనేది నీ మనసులో, నీ దరిదాపులో రాదు. ఎందుకంటే నువ్వు దేవుడితో సావాసం చేస్తున్నావు, నువ్వు దేవుడితో స్నేహిస్తున్నావు, నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు, నువ్వు దేవుడి వాక్యం చదువుతున్నావు, నువ్వు దేవుడిని ప్రార్థిస్తున్నావు. అందుకనే ఇవన్నీ వెళ్ళిపోతాయి, ఎక్కడ కనిపించవు. ప్రార్థన చేసినావంటే నీకు సాతాను క్రియలన్నీ, దురాత్మ క్రియలన్నీ యేసు నామమున అవన్నీ బంధింపబడి నీకు నీ దరిదాపులు లేకుండా వెళ్ళిపోతాయి. అది ఈ యొక్క వాక్యం అర్థం. అదే యోబు కూడా ఆయన ఎన్ని కష్టాలు ఎన్ని చేసినా కూడా ఆయన ఒక్కసారి కూడా నోరు తెరిచి, యోబు భక్తుడేమో ఒక్కసారి కూడా ఆయన ఒక్క మాట నోరు తెరిచి యోబు అనలేదు. ఈ నెవర్ దట్స్ ఆల్. ఈవెన్ ఆయన ప్రాణం మీదకి వచ్చిన కూడా ఒక్క మాట కూడా దేవుణ్ణి దూషించలేదు, తిట్టలేదు, అనలేదు. ఆయనను ఒక్కసారి కూడా ఆయన ద్వేషించలేడు. నా దేవా, నా దేవా, నా దేవా, నువ్వు ఇచ్చినవు నువ్వు తీసుకుంటావు తప్ప కానీ ఒక దేవుణ్ణి చెడు కానీ ఆయన మనసులో కానీ ఆయన ఆయన బుద్ధిలో ఎన్నడో ఆయన నోట ఉంటే ఒక మాట విషయంలో చెడు మాట రాలేదు. కనుక ఆయన రెండింతలుగా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఉన్నదానికంటే ఇచ్చిన దానికంటే డబుల్ ఆ విధంగా దీవించబడ్డాడు. అందుకనే ఆయన ఎప్పుడైతే మనము ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన సర్వశక్తి గల మహా గొప్ప దేవుడు, శ్రీమంతుడు, నీతిమంతుడు నువ్వు ఎప్పుడైతే నీ మైండ్లో ఉంటుందో ఆయన నిన్నేం చేస్తాడంటే విడో నిన్నెప్పుడు దూరం చేసుకోడు. ఎందుకంటే ప్రేమించే బిడ్డలను ఎవడును దూరం చేసుకోడు. రా తండ్రి, నా బిడ్డ, నా నాయన కూర్చో తండ్రి, ఏం కావాలి బిడ్డ అని మన ఇప్పుడు డాడీ ప్లీజ్, డాడీ నా బిడ్డ రా, ఏం వాట్ యు వాంట్ ప్లీజ్ అని మనం ఆ విధంగా మనం మన బిడ్డ ఏదో దానికి ఎట్లా దగ్గర తీసుకొని హక్ చేస్తామో దేవుడు కూడా మనం ఆయనకు ఎప్పుడైతే ఆయన చెప్పినట్టు ఆయన మంచి మాటలు ఉంటే ఆయన కూడా మన హక్ చేసి ప్రేమించి మనకు కావాల్సిన అన్ని సమృద్ధిగా ఇచ్చే దేవుడు. ఇంత మంచి దేవుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేడు. ఆయననే నిజమైన దేవుడు, ఆయనే సత్యమైన దేవుడు, ఆయనే మార్గం, ఆయనే ఎస్ అది దేవుడు. అందుకనే మనం ఏం చేయాలంటే మన దేవుణ్ణి మనం మనసులో పెట్టుకొని ఆయన స్తుతి ఆరాధిస్తే వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, తర్వాత ఆయనను మంచిగా ప్రేమించి
ఆయనకు లోబడి ఆయన మాటకు మనం ఎదురు చెప్పకుండా ఆయన ఆజ్ఞ అతిక్రమణ చేయకుండా ఉంటే ఆయన మనకు సమృద్ధినిస్తారని మీ అందరికీ మనవి చేస్తూ, మరి మీ అందరికీ ఒక విన్నపం ఏంటంటే, మనము ఏ విషయంలోనూ ఆయనకు ఎదురుగా ఆయనకు ఏమంటారు చెప్పినదాన్ని మనము ఆయన మాట వినకుండా ఆయన ఎప్పుడు కూడా మనము తిరస్కరించకూడదు. దేవుడు వాక్యమును కానీ ప్రార్థన కానీ మనం ఆయన ప్రేమించడం కానీ ఎప్పుడు ఆయనకు తిరస్కారము అంటే నెగిటివ్గా ఎప్పుడు ఆయన గురించి నువ్వు పాజిటివ్గా దేవుడు నిన్ను డబుల్ పాజిటివ్గా ఆశీర్వదిస్తాడు. దట్ ఈస్ ద థింగ్. అయితే ఈరోజు ఇది దేవుడు ఈ వాక్యాన్ని దీవించి మీ అందరికీ మంచి ఆశీర్వాదములతో మంచి కృప మీ మీద చూపి ఆయన మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించబడుదురు గాక. ఒక చిన్న ప్రార్థనతో ముగింపు చేసుకుందాం. అయితే దేవుడి విషయంలో మనం ఎప్పుడు కానీ ఇలా మనం ఇంతమంది ఇక్కడ ఉన్నామంటే మన జీవితాల్లో చింత, తర్వాత చీకటి, తర్వాత చిక్కులు, కష్టాలు, తర్వాత పాపము, తర్వాత ఇంకా సహించరాని విరుద్ధమైన పనులు, ఇవన్నీ కుటుంబంలో అక్క చెల్లెల మధ్య, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య కలహాలు, పాపాలు, శాపాలు ఇవన్నీ వస్తున్నాయంటే మనము ఒకవేళ దేవునికి ఇష్టం లేని రీతిలో జీవించుతున్నామేమో, మనము దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నామేమో, పాప ఊబిలో పడి పాపం పనులు చేస్తున్నామేమో, మరి ఆయనకు ఇష్టము లేని నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామేమో. అటువంటివి దేవుడికి ఏమాత్రము ఇష్టం ఉండదు. కనుక మనము దేవునికి లోబడి ఆయనే అందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనం సమృద్ధిగా జీవిస్తాడని చిన్న ప్రార్థనతో ముగించుకుందాము. పరలోకమందున్న ప్రేమగలమ్మ మంచి తండ్రి, మీ పాదములకు వెళ్ళలేని ఉండాలయ్యా. ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, నీతిమంతుడ, న్యాయమంతుడ, సర్వ సృష్టికర్త, భూమి ఆకాశంను సృష్టించిన మా గొప్ప దేవ మాటతో, ఒక చిన్న మాటతోనే తండ్రి, మరి మీరు ఇంత నైనా మాకు నీ కృపలో నడిపించి మనల్ని దీవించి ఆస్వాదించి కూడా బిడ్డలందరినీ పేరు తండ్రి నీ కృపలో నడిపించి ఈ విన్న వాక్యాన్ని తండ్రి వాళ్ళు అర్థం చేసుకొని మరి దీని ప్రకారం నడుచుటకు దీన్ని తిని నెమ్మరి వేసి జీర్ణించుకొని నీరు కట్టి ఫలించేటట్టు ఈ వాక్యాన్ని దీవించమని వీళ్ళందరూ నాయన మంచి మనసుతోని విని దాన్ని అర్థం చేసి ఆ విధంగా వాక్యానుసారంగా జీవించడం ఈ బిడ్డలు దీవించి ఆస్వాదించమని, మరి అదేవిధంగా నాయన మేము మా యొక్క నాయన గమ్యస్థానం చేర్చడంలో నీ కృప కుమ్మరించి మమ్మల్ని నాయన మీ దూతల ద్వారా మరి మీ సన్నిధి నుంచి మమ్మల్ని గమ్యస్థానాలు చేర్చి దీవించి ఆస్వాదించి మరో నాయన ఈ దినంలో తిరిగి వచ్చుటలో వాళ్ళందరినీ ఆస్వాదించామని ఈ కొద్ది విన్నప మరి శ్రేష్టమైన యేసు పరిశుద్ధ నామమున మరి పిల్లాడి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord, all of you.